హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు దోసకాయ టమాటో చట్నీ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. అలాగే లాస్ట్ వీడియో లైక్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియో కూడా లైక్ చేసి చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నేనైతే దోసకాయ టమాటో చట్నీ కోసం టమాటోస్ని పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి దాంట్లో నేను కట్ చేసుకున్న టమాటో అండ్ మిర్చిని యాడ్ చేశాను. నేనైతే ముందుగా ఆయిల్ని అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే టమాటోస్ అండ్ మిర్చికి వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ అనేది కొంచెం డ్రై అయిన తర్వాత యాడ్ చేద్దామని ఒక టూ మినిట్స్ వాటిని అలాగే స్టవ్ మీద ఉంచేసి ఆ తర్వాత నేను లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. టమాటో మిర్చి మగ్గేలోపు నేను దోసకాయనైతే పీల్ చేసేసి కట్ చేసుకుంటున్నాను. దోసకాయ కట్ చేసుకునే ముందు చేదు చూసుకోవాలి. ఈ దోసకాయకి అయితే చేదు లేదు, బాగుంది. సో నేను కట్ చేసుకుంటున్నాను. అయితే టమాటోలు మగ్గేటప్పుడే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం చింతపండు ఇవి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టమాటోస్తో పాటు అవి కూడా చక్కగా మగ్గుతాయి కాబట్టి. నిజంగా కరివేపాకు అండ్ కొత్తిమీర ఈ టైంలో యాడ్ చేసుకొని వాటిని చట్నీ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళు ఒకసారి చూసి ట్రై చేయండి. నేనైతే దోసకాయని కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. ఈలోపు టమాటో మిర్చి కూడా మగ్గిపోయినాయి చక్కగా. నాకైతే రోల్ అవైలబుల్గా లేదు, అందుకే నేను మిక్సీలో వేస్తున్నాను. చల్లారిపోయిన తర్వాత టమాటోస్ని సాల్టు, జీలకర్ర, అలాగే కొంచెం ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ చేసుకున్నాను. మరీ మెత్తగా కాదు, కొంచెం పీసెస్ కనిపించేలాగానే. ఇదిగోండి, ఇలాగా నేనైతే మిక్సీ చేసుకున్నాను అనమాట. దీనికి తాలింపు పెడితే చాలా బాగుంటుంది. నేనైతే తాలింపుకి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. అండ్ లాస్ట్లో ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. తాలింపు పెడితే చట్నీకి చాలా టేస్ట్ వస్తుందండి. పచ్చడికి, దోసకాయ రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నాకైతే రోల్ అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే మిక్సీలో చేస్తాను. అలాగే పక్కన నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను వేడివేడిగా. రైస్ కూడా అయిపోయింది. ఓ ప్లేట్లో రైస్ అండ్ చట్నీ సర్వ్ చేసేసుకున్నాను. నిజంగా టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉంది, చాలా బాగుంది గాయస్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.